అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉండి వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి మీ సమస్య, ఏంటి డిమాండ్ చేస్తారు? మా సమస్య పెండింగ్ బకాయిలు. గత 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సరెండర్ లీవులు, అదేవిధంగా మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సంబంధించినవి, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్. అంటే ఒక ఉద్యోగి కానీ ఉద్యోగికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా అనారోగ్యం పాలైతే మేము ముందే ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం దగ్గర నుంచి తర్వాత రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ కానీ తీసుకుంటాం. ఆ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా 23,000 కోట్ల రూపాయలు 11వ పీఆర్సీలో బకాయిలు, డిఏ ఎరియర్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టింది ప్రభుత్వం. మరి ఎంతకాలం సమయం ఇచ్చాం ప్రభుత్వానికి, వేచి చూసాం, సహకరించాం. ఇంకా మా ఓపిక నశించి ఈవేళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వర్గం అంతా కూడా మరి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉద్యమం చేసే మేము అన్నీ సాధించుకున్నాం, పోరాటాల ద్వారా అన్నీ సాధించుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పాం, మీరు తక్షణమే మా యొక్క పెండింగ్ బకాయిల్ని కానీ, అదేవిధంగా 11వ పీఆర్సీలు ఎరియర్సు ఇవన్నిటితో పాటు 12వ పీఆర్సీలో 30% ఐఆర్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేసాం. ఏది కూడా ప్రభుత్వం నుంచి చలనం రాలేదు. అయితే ఫిబ్రవరి మార్చి లోపు మాకు ఇవ్వాల్సిన 5,500 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఈ రోజుకి కూడా కార్యాచరణ లేదు. కాబట్టి ప్రభుత్వానికి 1వ తారీఖున జీతం మాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ 23,000 కోట్ల రూపాయలు మేము దాచిపెట్టుకున్న సొమ్ము అంతా కూడా ఎక్కడికి పోయింది? మరి మీరు నవరత్నాల ద్వారా ప్రజలకి చాలా విషయాల్లో 123 సార్లు బటన్ నొక్కారని చెప్పి దెందులూరు మహాసభలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు. మరి మా బటన్ ఎప్పుడు నొక్కుతారని చెప్పి ఉద్యోగ వర్గం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఖచ్చితంగా మా యొక్క పోరాటం కొనసాగుతుంది. ఉద్యమాల ద్వారా అన్ని సాధించుకున్న చరిత్ర ఏపీ జేఏసీకి, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్కి ఉంది. కాబట్టి ఆ యొక్క మార్గాల ద్వారానే మేము మరి ఇవన్నీ సాధించుకుంటాం. లేని పక్షంలో ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని చర్చలకు ఆహ్వానించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్లో దగ్గరకు వచ్చేసి మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? ప్రభుత్వం స్పందించకపోతే మా యొక్క వర్గానికి సంబంధించిన మమ్మల్ని పక్కన పెట్టాలని అనుకుంటున్నారా? మేము 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు, అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ అందరూ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా మరి మా కనీసం అందరం కలిపి మేము అందరం దాదాపుగా 30-40 లక్షల మంది ఓటర్లుగా ఉన్నాం. మరి మా యొక్క ఓటు బ్యాంకును కూడా మీరు గతంలో తీసుకున్నారు. ఈ ఓటు బ్యాంకును పక్కన పెట్టదలుచుకున్నారా అని కూడా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా ఉద్యోగులు చెప్తున్నారు. అయితే తమకు ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా తమకు ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ప్రభుత్వం స్పందించకపోతే కనుక లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం మీద ఎదురు తిరిగి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఉద్యోగులందరూ చెప్తున్న పరిస్థితి. విజయ చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.